నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలో 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగమునందు 55వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. తాత్పర్యం: ఇది ఈ అధ్యాయంలో ఆఖరు శ్లోకం. ఈ శ్లోకము కేవలం అర్జునుడి కొరకే కాకుండా మనందరి కొరకు చెప్పాడు పరమాత్మ. ఎవరైతే నా కొరకే కర్మలు చేస్తాడో, ఆ కర్మలను నాకే అర్పిస్తాడో, నన్నే ఏకాగ్రచిత్తముతో నమ్ముతాడో, నా యందు అనన్య భక్తి కలిగి ఉంటాడో, ఈ ప్రపంచంలో కనపడే సకల పదార్థముల మీద ఆసక్తి అనురాగము విడిచిపెడతాడో, అంటే రాగద్వేషములు వదిలిపెడతాడో, సకల జీవరాశులలో నన్ను చూస్తాడో, అన్ని జీవరాశుల మీద ద్వేషం లేకుండా సమంగా ఆదరిస్తాడో, అతడు నన్ను చూడడానికి, నన్ను పొందడానికి అర్హుడు అని ప్రకటించాడు పరమాత్మ. ఈ శ్లోకం పై శ్లోకానికి వివరణ. కిందటి శ్లోకంలో కేవలం అనన్యమైన భక్తి కలవాడికే ఈ విశ్వరూప దర్శనం లభిస్తుంది, అంతేకాని కేవలం కర్మకాండలు మాత్రం చేస్తే చాలదు అని బోధించాడు. ఆ శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకంలో అనన్య భక్తుడికి ఉండవలసిన లక్షణాలు వివరించాడు. ఈ శ్లోకముతో విశ్వరూప సందర్శన యోగం సంపూర్ణమవుతుంది. తరువాతి అధ్యాయం భక్తి యోగం. ఒక విధంగా ఈ శ్లోకం తరువాతి అధ్యాయమైన భక్తి యోగమునకు నాంది. రాబోయే అధ్యాయంలో తాను ఏమి చెప్పబోతున్నాడో సూచనప్రాయంగా ఈ శ్లోకంలో చెప్పాడు వ్యాసుల వారు. భక్తి అంటే ఏమిటి అనే ప్రశ్న మనందరిలోనూ ఉదయిస్తుంది. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, ఆ ప్రదక్షిణలు ఎన్నో లెక్క పెట్టుకోవడం మీదనే మనసు పెట్టడం, దేవుడి పూజలు చేయడం, హారతులు ఇవ్వడం, దేవుడికి చేసిన అలంకారాల గురించి చర్చించుకోవడం, దేవుడికి ఆభరణాలు బహుకరించడం, భగవంతుణ్ణి లెక్కలేనన్ని కోరికలు కోరడం, ఆ కోరికలు తీరిస్తే తలనీలాలు ఇస్తాను, హుండీలో కానుకలు వేస్తా, ఆభరణాలు కిరీటాలు చేయిస్తానని మొక్కుకోవడం, ఆ కోరికలు తీరేంత వరకు మొక్కులు తీర్చకపోవడం, ఒకవేళ ఎంతకు తీరకపోతే మరొక దేవుణ్ణి నమ్ముకోవడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఎక్కడికి పోయినా మనసు ఇంటి మీదనే పెట్టడం, రోజుకు 10 సార్లు ఇంటికి ఫోన్ చేసి మాట్లాడటం, పుణ్య నదుల్లో స్నానాలు చేయడం, తాము చేసిన తీర్థయాత్రల గురించి 10 మందికి గొప్పగా చెప్పుకోవడం, మన మధ్యనే ఉన్న దేవుళ్లను నమ్ముకోవడం, వారి మహిమలను గొప్పగా కీర్తించడం, వారే ప్రత్యక్ష దైవాలుగా నమ్మడం, వారి దర్శనం కోసం పడిగాపులు కాయడం. ప్రస్తుత కాలంలో మన భక్తి అనుకుంటున్నది ఇదే. ఈ లక్షణాలు అన్నీ కొన్ని ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి. కానీ భక్తి ఇది కాదు అని మనం తెలుసుకోవాలి. భక్తి అనేది మనము చేసే పనుల వల్ల వ్యక్తమయ్యేది కాదు. అసలైన భక్తి మనసులో నుండి పుడుతుంది, మనసంతా నిండి ఉంటుంది. అటువంటి ఆధ్యాత్మిక సాధన పేరు భక్తి. ఈ భక్తి వ్యవహారికంగా ఏ దేవుడి మీదైనా ఉండవచ్చు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, వెంకటేశ్వరుడు, శివుడు, సాయిబాబా, దేవి, దుర్గా ఎవరైనా కావచ్చు. కానీ అది చంచలంగా ఉండకూడదు, నిశ్చలంగా ఉండాలి. ఈ భక్తి 3 రకాలు. మొదటిది కర్మ ప్రధానమైన భక్తి. చేసే ప్రతి పనిని పరమాత్మకు అర్పించడం, ఆ కర్మఫలాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం. ఒక విధంగా చెప్పాలంటే ఈ పని నేను చేశాను, ఈ ఫలం నాకు వచ్చింది అని అహంకారాన్ని వదిలిపెట్టడం. ఈ ప్రకారం చేస్తుంటే మన మనసు నిర్మలమవుతుంది, నిరంతర శాంతి లభిస్తుంది. క్రమక్రమముగా ఈ కర్మ ప్రధానమైన భక్తి ఉపాసన ప్రధానమైన భక్తిగా మారుతుంది. మనం మార్చక్కర్లేదు, దానంతట అదే మారుతుంది. ఇది భక్తిలో రెండవది. ఈ ఉపాసనా భక్తి అంటే మనసులో నిరంతరం పరమాత్మను ధ్యానించడం, మనసంతా ఈశ్వరమయం చేయడం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనే స్థితికి వస్తారు. దీనినే ధ్యానం అని అంటారు. ఇది మానసికంగా జరగాలి. మనం ఏ పని చేస్తున్నా మనసును పరమాత్మ మీద లగ్నం చేయాలి. ఈ భక్తి తర్వాతి స్థితి జ్ఞానం లభిస్తుంది. అంటే పైన చెప్పబడిన 2 భక్తులకు తగిన ఫలితం లభిస్తుంది. పరమాత్మ గురించిన అసలైన జ్ఞానం లభిస్తుంది. పరమాత్మ ఎక్కడో ఒక చోట లేడు, ఈ విశ్వమంతా నిండి ఉన్నాడు. ఇందుగలడు అందు లేడనే సందేహము మనసులో నుండి తొలగిపోతుంది. చక్రి సర్వోపగతుండు అనే జ్ఞానం కలుగుతుంది.
ఆత్మస్వరూపుడుగా మనలోనూ సకల ప్రాణుల్లోనూ ఉన్నాడు అనే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఈ స్థితిలో ఉన్న భక్తులు వేదములు శాస్త్రములు అధ్యయనం చేయడం మొదలు పెడతారు. అది చేయలేని వాళ్ళు గురువులు పెద్దలు చెప్పిన మాటలు ఉపన్యాసాల ద్వారా వింటారు. వీటినే జ్ఞానయజ్ఞమని అంటారు. భక్తిని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది పండితులు మొదటి 2 పద్ధతులు వదిలిపెట్టి జ్ఞాన సముపార్జనే ముఖ్యంగా అని వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము చేస్తారు. ఇలా చేయడం పునాది లేకుండా భవనం కట్టడం లాంటిది. మనము చదువులో కూడా మొదట అక్షరాలు నేర్చుకుంటాం, తర్వాత ప్రాథమిక విద్య, ఆ తర్వాత మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, తర్వాత పట్టభద్రులం, ఆ తర్వాత ఏదో ఒక శాస్త్రంలో పరిపూర్ణ జ్ఞానం. ఇలా ఒకటి వెంట ఒకటి అభ్యసిస్తాం. అలాగే జ్ఞానము రావాలంటే మొదట 2 మెట్లు దాటాలి. అప్పుడే పరమాత్మ గురించిన జ్ఞానం అలవడుతుంది. ఈ 3 రకములైన భక్తుల్లోనూ ఏకాగ్ర శ్రద్ధ, అచంచలమైన మనస్సు ముఖ్యం. ఈ శ్లోకంలో యహ్ అని అన్నారు అంటే ఎవరైతే అని అర్థం. ఈ శ్లోకంలో చెప్పబడిన లక్షణములను ఎవరైనా కలిగి ఉండవచ్చు. ఆ గుణములు కలిగిన వాడు ఎవరైనా సరే, విద్వాంసుడైనా, చదువు రానివాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, పురుషుడైనా, స్త్రీ అయినా, జాతి కుల ప్రాంతీయ భేదం లేకుండా ఎవరైనా సరే అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని హామీ ఇచ్చారు వ్యాసుల వారు. భక్తికి మొదటి మెట్టు మత్కర్మకృత్ అంటే ఎల్లప్పుడూ మంచి పనులు, సత్కర్మలు, దైవ సంబంధమైన కార్యాలు చేయాలి. అవి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, యజ్ఞములు కావచ్చు, రోజువారీ కార్యక్రమాలు కావచ్చు. ఏవైనా ఏకాగ్ర భక్తి శ్రద్ధతో చేయాలి. ఆ కర్మలను పరమాత్మకు అర్పించాలి. అంటే ఏ పరిస్థితుల్లో కూడా చెడ్డ పనులు, దుర్మార్గమైన పనులు చేయకూడదు. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఏ పని చేసినా దానిని పరమాత్మకు అర్పిస్తే ఆ పని పునీతమవుతుంది. మనం అరటి పండ్లు కొంటాం, వాటిని ఎవరికి ఇచ్చినా వారు ఆ పండ్లు తింటారు. కానీ అవే పండ్లను పరమాత్మకు అర్పించి నివేదించి ఎవరికి ఇచ్చినా వారు వాటిని భగవంతుని ప్రసాదంగా భావించి కళ్ళకద్దుకుని భక్తితో సేవిస్తారు. అలాగే మనము చేసే ప్రతి పనిని భగవదర్పణం చేస్తే ఆ కర్మ పవిత్రతను సంతరించుకుంటుంది. తరువాత మత్పరమః అంటే ప్రతివాడి లక్ష్యం భగవంతుని చేరుకోవడమే. వేరే లక్ష్యం ఉండకూడదు. సాధారణంగా మానవులు ధన సంపాదన, పదవుల సంపాదన, మంచి కుటుంబము ఇవే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ అవన్నీ అసద్వస్తువులు, నిజము కావు, శాశ్వతము కావు. ఇవాళ ఉండి రేపు పోయేవే అని తెలుసుకోవాలి. కేవలం పరమాత్మ ఒక్కడే సత్పదార్థం అనే జ్ఞానం కలిగి ఉండాలి. పరమాత్మ చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ జనన మరణ చక్రము నుండి విముక్తి పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీనినే ముముక్షత్వం అంటారు, ఆత్మజ్ఞానం కలగడం అంటారు. ఇదే భగవంతుని ఎడల మనకు ఉన్న భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలి? మద్భక్త, నా మీద అనన్య భక్తి కలిగి ఉండాలి. అనన్య అంటే ఏకాగ్ర భక్తి అని అర్థం. ఏ దేవుణ్ణి కొలిచినా ఆ దేవుడు పరమాత్మ స్వరూపమే అని భావించాలి. దేవతల్లో భేదభావం కలిగి ఉండకూడదు. ఏవేవో కోరికలు తీరడానికి భక్తి కలిగి ఉండకూడదు. నిష్కామ భక్తి కలిగి ఉండాలి. సంగవర్జిత, ఇతరములైన వాటి పరమాత్మ తక్క ఇతరములైన ప్రాపంచక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. అంటే ప్రాపంచక విషయాలు, ప్రాపంచక సుఖముల మీద ఆసక్తి క్రమక్రమంగా తగ్గించుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టులా ప్రపంచంలో సంచరించాలి. దీనిని సంగరాహిత్యము అంటారు. అంతేకాని భార్య పిల్లలను వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం కాదు. మన ఇంటిని ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి. అతి వదిలిపెట్టాలి. భార్య పిల్లల మీద, ధనము, ఆస్తుల మీద ఎంతవరకు ఆసక్తి ఉండాలో అంతవరకే ఉండాలి. నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారో అనే భావన పూర్తిగా విడిచిపెట్టాలి. ఇదేమీ కష్టం కాదు. ఇదంతా మన భావనలో ఉంది. ఈ చరాచర జగత్తు, ఇందులో ఉండే ఐశ్వర్యాలు అన్నీ పరమాత్మకు చెందినవి. మనము కేవలము అనుభవిస్తున్నాం. ఈ భూమి మీద జీవించే హక్కును 100 సంవత్సరాల పాటు మనము బాడుగకు తీసుకుని అనుభవిస్తున్నాం. అంతేకాని ఈ భూమి మీద మనకు అసలైన హక్కు ఏమీ లేదు అనే భావన ఉండాలి. కానీ మనం అందరం దాన్ని విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, అంతేకాదు పక్కవాడిది కూడా నాదే, ఇదంతా నాదే, నేనే సంపాదించాను, నాది కాకపోయినా నేను లాక్కుంటాను, నన్ను అడిగేవాడు ఎవడు,
ఈ భావనలతో ఉంటున్నాం. ఇదంతా మనది కాని దానికి మనం ఆశపట్టమే అవుతుంది. కాబట్టి మనం ప్రతి దాని మీద అతిగా పోకుండా ఉంటే చాలు. అదే సంఘరాహిత్యములకు దారితీస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటంటే చాలామంది ధనము, ఆస్తులు, భార్యాపిల్లల మీద ఉన్న అనుబంధం కాకుండా ఇతరుల ధనం, ఆస్తులు, మనుషుల మీద కూడా అనుబంధం పెంచుకుంటున్నారు. ఇదే భూకబ్జాలకు, మానభంగాలకు, దోపిడీలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తనవి అన్న వాటి మీద ఉన్న అనుబంధం తగ్గించుకుంటూ ఇతరుల వాటి మీద ఉన్న అనుబంధాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. అప్పుడే సంఘరాహిత్యం కలుగుతుంది. అంతేకాని లోకంలో జనాన్ని దోచుకుంటూ అందులో కొంత భాగంతో దేవుడి బంగారు కిరీటాలు చేయిస్తే పాపం పెరుగుతుందే కానీ పుణ్యం రాదు, భక్తి అసలే పెరగదు. కాబట్టి తన ధనము, ఆస్తులు, బంధువుల మీద కానీ ఇతరుల వాటి మీద కానీ రాగం ఉండకూడదు, సంఘం ఉండకూడదు. అన్ని రకములైన సంఘములను వదిలిపెట్టాలి. నిర్వై సర్వభూతేషు అంటే సాటి మానవుల పట్ల, సాటి జంతువులు, పక్షుల పట్ల భూతదయ కలిగి ఉండాలి. పైన చెప్పిన వాక్యంలో రాగం ఉండకూడదు అని అన్నారు. ఈ వాక్యంలో ఇతరుల పట్ల ద్వేషభావం ఉండకూడదు అని అంటున్నారు. అంటే రాగద్వేషములను పూర్తిగా వదిలిపెట్టాలి. అటు రాగం వైపు కాకుండా ఇటు ద్వేషం వైపు కాకుండా మధ్యలో ఉండాలి అని అర్థం. దీనినే పరిణతి చెందిన బుద్ధి అని కానీ వైరాగ్యమని కానీ అనవచ్చు. వైరాగ్యం అంటే కేవలం రాగం లేకపోవడమే కాదు, ద్వేషం కూడా లేని స్థితి, రాగద్వేషాలకు మధ్య ఉన్న స్థితి. భాగవతము 10వ స్కందములో ఒక అమూల్యమైన పద్యం ఉంది. నితాంత అపార భూత దయమును తాపసమందార నాకు దయసేయగదే అని రాశాడు పోతన. అటువంటి అంతము లేని అపారమైన భూతదయ ప్రతివారూ కలిగి ఉండాలి. జీవహింసను మానాలి. ఇతరులను శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస పెట్టకూడదు. సాటి జంతువులను వేట పేరుతో హింసించడం, ఆహారం కోసం చంపకూడదు. చాలామంది దేవతలకు ప్రీతిగా జంతు బలులు ఇవ్వడం మనకు తెలుసు. సాటి ప్రాణిని హింసిస్తే ఏ దేవుడు, ఏ దేవత సంతోషించదు. ఒక పక్క హింసను పాటిస్తూ మరొక పక్క వేదాధ్యయనము, పూజలు, ఆరాధనలు చేసినందువల్ల ప్రయోజనం లేదు. అందుకే యజ్ఞ యాగాదులలో జంతు హింసను నిషేధించారు. దానివల్లనే బౌద్ధము, జైనము ఎక్కువగా పామర జనుల్లో ప్రాచుర్యం పొందాయి. యహ్ సహ్ మాం ఏతి అంటే ఎవరైతే అటువంటి భక్తి, వైరాగ్యము కలిగి ఉంటాడో అటువంటి వాడు నన్ను పొందుతాడు. కాబట్టి విశ్వరూప సందర్శనము కావాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవద్ దర్శనం కావాలి. అంటే పైన చెప్పబడిన లక్షణములు గల ఏకాగ్రమైన భక్తి, వైరాగ్యము కలిగి ఉండాలి అని కృష్ణుడు అర్జునుడికి బోధించడంతో ఈ అధ్యాయం పరిసమాప్తి అయింది. ఈ ఒక్క శ్లోకమును సరిగా అర్థం చేసుకుని ఆచరిస్తే చాలు, పరమాత్మ సాక్షాత్కారం సులభమవుతుంది అని మనమందరం తెలుసుకోవాలి. దీనితో విశ్వరూప సందర్శన యోగం సంపూర్ణమైంది. ఇక్కడితో 11 అధ్యాయాలు పూర్తయ్యాయి. మొట్టమొదట అర్జునుడికి విషాదం కలిగింది. తర్వాత కృష్ణుడిని గురువుగా చేసుకునే తత్వం ఉపదేశించమని అడిగాడు కృష్ణుడు. సాంఖ్యయోగం, జ్ఞానము, విజ్ఞాన యోగము, కర్మయోగము, కర్మ సన్యాసము, ఆత్మ సంయమనము మొదలగు యోగాలు బోధించాడు. అర్జునుడికి ఏమీ బోధపడలేదు. నీ విభూతులేవి అని అడిగాడు. పరమాత్మ ముఖ్యమైన తన విభూతులు చెప్పిన తర్వాత అవి ఎలా ఉంటాయో చూపించమని అడిగాడు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడికి మాటల వల్ల అర్థం కాదు, ఇది చూస్తే అర్థమైంది. కృష్ణుని అసలు స్వరూపం తెలుసుకున్నాడు. అనంత విశ్వాన్ని మనోనేత్రంతో దర్శించగలిగాడు. కృష్ణుని ముందు సాష్టాంగపడ్డాడు. అర్జునుడికి జ్ఞానోదయమైందని తెలుసుకున్నాడు కృష్ణుడు. తరువాతి 4 అధ్యాయాలు అంటే 12, 13, 14, 15 అధ్యాయాలు చెప్పి గీతను ముగించాడు. ముందు భక్తి యోగం గురించి చెప్పాడు. పరమాత్మను సాకారంగా, నిరాకారంగా ఎలా పూజించాలి, ఎలా సాధన చేయాలి, భక్తి అంటే ఏమిటి, భక్తుల లక్షణాలు ఏమిటి అనే విషయాలు చెప్పాడు. తర్వాత శరీరము అనగా క్షేత్రము, శరీరంలో ఉండే ఆత్మ క్షేత్రజ్ఞుడు, వీరిరువురు గురించి చెప్పాడు. అంటే ఏమీ లేదు, ప్రకృతి, పురుషుడు, వీళ్ళ గురించి చెప్పాడు. ఆ తర్వాత అధ్యాయంలో ఆత్మ, శరీరము, వీరిరువురి మధ్యలో అడ్డుగోడగా ఉన్న 3 గుణములతో కూడిన ప్రకృతి, దాని లక్షణాలు చెప్పాడు. 15వ అధ్యాయంలో ఈ 3 గుణములు, వాటి పరమాత్మను ఎలా చేరుకోవాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి గురించి చెప్పి గీతను ముగించాడు. తరువాత 16, 17, 18 అధ్యాయాల్లో భగవద్గీత మొత్తం సింహావలోకనం చేశారు. అంటే ఒక సమ్మరి అన్నమాట. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క
యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమున 11వ అధ్యాయము సంపూర్ణం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.